పరిశుద్ధులుగా పిలువబట్టకు ఏర్పరచబడినటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ చేత జీవించబడుతున్నటువంటి మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకున్నట, ఆయన యొక్క మాటలను మన హృదయంలో నిలుపుకొనట ఎంతో ధన్యత ఉంటున్నది. ఆయన యొక్క వాక్యము మనల్ని బ్రతికిస్తూ ఉంటుంది, జీవింపచేస్తూ ఉంటుంది. ఈ రాత్రికాల సమయంలో ఆయన యొక్క మాటల్లో కొన్నిటిని మనం ధ్యానం చేసుకుంటూ ఆయనకు విధేయత కలిగిన వారుగా మనం అందరూ కూడా ముందుకు సాగిపోదాము. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4 నుంచి 9 వచనాల వరకు ఈ రాత్రికాల సమయంలో ఆ సర్వోన్నతుని యొక్క సృష్టికర్త యొక్క ప్రత్యక్షతను, ఆయన ప్రభావమును, ఆయన యొక్క మాటలను, ఆయన మాటలు ఉన్న మాధుర్యమును మనమందరూ కూడా గ్రహించుకుంటూ ఆయనను వెంబడిస్తూ ఆయనను పోలిన నడుచుకున్న వారిగా మనమందరం కూడా ముందుకు సాగిపోదాం. 6వ అధ్యాయము 4వ వచనం చూద్దామండి. ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. సో ఇక లేఖన భాగము మనమందరం కూడా బాగా గమనించినట్లయితే అద్వితీయ కుమారుడని యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం అందరం కూడా బాగా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. సో దేవాదేవుడు ఒక్కడే అనే నిర్వచనానికి ఇది ఒక చక్కటి ఉదాహరణమైనటువంటి లేఖన భాగంగా కూడా మనం గమనించవచ్చు. యెహోవా దేవుడు అద్వితీయుడగు దేవుడుగా, యెహోవా దేవుడుగా మనం అందరం కూడా చూస్తున్నాం. ఇజ్రాయేలు జనాంగము మరి ఆ ఇజ్రాయేల్ను కాపాడువాడు కొనుకోడు నిద్రపోడని చెప్పినటువంటి లేఖన భాగము కీర్తన గ్రంథం మనం అందరం కూడా చూస్తూ ఉంటున్నాం. అట్టిగా ఇక్కడ చూసినట్లయితే ఆ యొక్క అద్వితీయ దేవుడు ఆయన యొక్క మార్గంలో మనం అందరం కూడా నిలిచి ఉండాలని ఆయన యొక్క మాట సెలవిస్తూ ఉన్నది. ఇజ్రాయేలు వినుము, దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, పరిశుద్ధులుగా పిలువబట్టుకు ఏర్పరచబడి దేవుని ప్రేమ చేత ప్రేమించబడుతున్న ప్రియ జనాంగమా, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడిని యెహోవాను ప్రేమింపవలెను. సో ఆయనను ప్రేమించటము అంటే మరి దేవుని యొక్క మాటను అనుసరించి నడుచుకున్నటియే, ఆయన యొక్క మాటలు మన హృదయంలో భద్రపరచుకున్నటియే ఆయనను ప్రేమించటము. ఎప్పుడైతే దేవుని దగ్గరికి మనము వస్తూ ఉంటామో, ఆయన దగ్గరికి వచ్చినప్పుడల్లా కూడా మనము ఆయనను చాలా ఇష్టపూర్వకంగా ఆయనతో సహవాసం చేసేవారుగా, ఆయన యొక్క మాటలు మన హృదయంలో కలిగి ఉన్నప్పుడు ఆయనను ప్రేమించిన వారుగా ఉంటాము, ఆయనతో కలిసి జీవిస్తున్న వారుగా ఉంటాము. ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు ఆయన యొక్క మేలులు మనకు అనుగ్రహించబడతా ఉంటున్నటువంటి లేఖనాలను యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం మనకు తెలియపరచబడతా ఉంటుంది. ఆయనతో సహవాసం చేసినట్లా మనము మేలులు పొందుకుంటా ఉంటాం. సో ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము మన హృదయంలో పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, హృదయము, ఆత్మ, శక్తి, పూర్ణ శక్తి అనగా ఆత్మీయ శక్తి, పూర్ణ ఆత్మతోను, హృదయంతోను, నిండు మనసుతోటి, ఈ యొక్క హృదయంలో మరి మన యొక్క అవసరతల కొరకు మాత్రమే మనము నిండు మనసుతోటి, భయముతోటి దేవుని దగ్గరికి రావడం కంటే కూడా దేవుని సన్నిధిలో ఆయన యొక్క మాటలు నా హృదయంలో నిలిచి ఉండాలి, స్థిరముగా ఉండాలి. నేను ఈ లోకంలో శరీరానుసారంగా భౌతికంగా చనిపోయినప్పుడు కూడా ఆత్మానుసారంగా దేవుని యొక్క మాటలు నా హృదయంలో, నా ఆత్మలో ఎల్లప్పుడూ కూడా కలిగి ఉండాలన్నటువంటి తపన, ఆలోచన మనకు కలిగినప్పుడు దేవుని యొక్క వాక్యము స్థిరపరచబడతాడు. దేవుని యొక్క హృదయం నుంచి కదిలించబడు. దేవుడు నీ హృదయంలోనే ఉంటాడు. నీ హృదయంలో ఎప్పుడైతే, నీ యొక్క జీవితంలో దేవుడు ఎప్పుడైతే ఉంటున్నాడో, దేవుడు అన్ని విషయాల్లో కూడా మరి ఆయన నడిపిస్తూ ఉంటున్నటువంటి మాటలను మీ అందరికీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో తెలియపరుస్తున్నాను. మనము దేవుడిని ఎలా ప్రేమించాలంటండి? పూర్ణ ఆత్మతోటి, పూర్ణ మనస్సుతోటి, పూర్ణ బలముతోటి, పూర్ణ హృదయముతోటి ఆయన యొక్క మాటలను మన హృదయంలో ఉంచుకున్నప్పుడు, ఆ పైన లేఖనాల్లో చూస్తున్నట్లయితే ఆయన ఆరాధిస్తున్నప్పుడు, స్తుతిస్తున్నప్పుడు, ఆయన యొక్క ఆజ్ఞలను గైకుంటున్నప్పుడు, ఆయన ప్రేమిస్తున్నప్పుడు మనకు దీర్ఘాయువు కలుగుతూ ఉంటుంది. దీర్ఘాయుష్మంతులుగా మన జీవితకాలం అంతా కూడా దేవుని యొక్క మాటలు మన హృదయంలో నిలుపుకుంటూ, స్థిరపరచుకుంటూ, వాటిని నడుచుకునే విధముగా మనము జీవిస్తూ ఉండాలి.
మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అనేటువంటి క్రైస్తవులుగా, అనగా యేసుని రక్షకుడిగా అంగీకరించుకున్న వారిగా మన యొక్క మాట అవునంటే అవును, కాదంటే కాదు అనే విధముగానే ఉండాలి. ఇప్పుడు నేను దేవుడిని ప్రేమిస్తున్నాను అంటే, ఆ దేవునితో నేను జీవిస్తున్నానంటే మన హృదయము పూర్ణ ఆత్మతోటి, పూర్ణ బలముతోటి, పూర్ణ శక్తితోటి ఆయనను మనము ఆరాధించేవారుగాను, ఆయన ప్రేమించేవారుగాను, నీ దేవుడిని యెహోవాను ప్రేమింపవలను. దిశో దేవుని దగ్గరికి వస్తున్నామంటే, దేవునితో సహవాసం చేస్తున్నామంటే, మన హృదయము నిండు మనసుతోటి, దానియేలు గ్రంథంలో దానియేలు సింహాల బోనులోకి వెళ్ళినప్పుడు ఆ రాజ్యాధికారులు ఆ యొక్క సింహ బోనులోకి పంపించే విధముగా వారి కుయుక్తులు పన్ని ఆ యొక్క దానియేలుని సింహ బోనులో వేసినప్పుడు, ఆ దానియేలు ఆ కాలంలో పరిపాలిస్తున్నటువంటి రాజు ఆ రాజ్య పరిపాలన చేయకుండా ఉపవాసముతోటి ఆ యొక్క దానియేలు కొరకు ఉపవాసముండి దేవునితోటి ప్రార్థన చేస్తూ ఉంటాడు, దేవునితోటి మాట్లాడుతూ ఉంటాడు. అంటే నిండు మనసు అంతా కూడా దానియేలు వైపు ఉంది. అతను బ్రతకాలి, రక్షించబడాలి, వారి దేవుడు ఆయన రక్షించాలని చెప్పి ఆ యొక్క రాజు వేడుకుంటూ ఉంటాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు, కలవరపడతా ఉంటాడు. మనము కూడా మనం దేవునితోటి మనము రక్షించబడాలి, మనము జీవించబడాలి. మన వేదనలో, శోధనలో, శ్రమలలో, ఇబ్బందులలో దేవుని సహాయము తప్పకుండా దొరుకుతుందని విశ్వాసముతోటి దేవుని మాటలను మన హృదయంలో జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఆ జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీ విశ్వాసమును బట్టి, నీ తలాంతును బట్టి, నీ హృదయమును బట్టి లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, నీ యొక్క హృదయాంతరంగం, నీ జీవితాన్ని పోషిస్తున్న దేవాదేవుడు ఒక ప్రత్యేకమైన కార్యమును నీకు తెలియని రీతిగా దేవుని కార్యము జరిగిస్తాడని ఈ రాత్రికాల సమయంలో మీ అందరికీ తెలియపరుస్తున్నా. సో ఇజ్రాయెల్కి ఏం చెప్తున్నానంట, నీ పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ నీ దేవుడిని యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. సో దేవుడు తెలియపరచబడుతున్న ఆ మాటలన్నీ కూడా మన హృదయంలో దినదినము కూడా అభ్యాసము చేస్తున్నప్పుడు, ధ్యానం చేస్తుంటున్నప్పుడు, ఉపదేశమును అంగీకరించినప్పుడు మన హృదయంలో ఒక చక్కటి మేడ ఏ విధముగా అయితే మెట్ల మీద ఎక్కుతావో, స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ ఉంటామో, ప్రతి దినము కూడా దేవుడిని తెలుసుకోవాలి, ఆయనకు వాక్యము ద్వారా ఆయనను చదవాలి, ఆయన తెలుసుకోవాలి. ఆయన ప్రత్యక్షతను మనం చూస్తున్న వారిగా మన హృదయంలో జీవితకాలం అంతా కూడా దేవుని యొక్క మాటలు ఉంచుకున్నప్పుడు దేవుడు మనకి ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు. అన్ని విషయాలు కూడా సహాయము, జ్ఞానము, వివేచన, ఆరోగ్యము అన్ని కూడా మనకు అనుగ్రహిస్తాడని తెలియపరుస్తూ, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేసి ఏనండి నీ హృదయంలో ఉంచుకొని, నీవును నీ కుమారుడును, ఆ పైన వచనంలో చూసినట్లయితే 6వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడిని యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీ, ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నింటిను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు మీరు స్వాధీనపరుచుకున్నట్టుకు ఏరు దాటి వెళుచున్న దేశమందు మీరు జరుపుకున్నట్టుకు మీకు బోధింపవలనని మీ దేవుడిని యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు, అనగా కట్టడలను, విధులను ఇవే. సో ఆయన కట్టడలు, విధులు ఏమిటి? పూర్ణ ఆత్మతోటి, పూర్ణ బలముతోటి, పూర్ణ శక్తితోటి ఆయనను ప్రేమించుటయే ఆయన యొక్క విధులు. ఒక ప్రాంతం నుంచి వారు పాలు తేనెలు ప్రవహించే దేశంకు వెళుతున్నారు. సో వారి జీవిత కాలం అంతా కూడా, వారి ఆయుష్ కాలము మరి కలుగునట్లుగా మనము జీవించినంత కాలము కూడా దేవుని యొక్క విధులు మన ఆయుష్ కాలం కొరకు, మన కుమారుల యొక్క ఆయుష్ కాలం కొరకు, కుమారుల యొక్క ఆయుష్ కాలం కొరకు దేవుని యొక్క మాటలు మన జీవిత కాలం అంతా కూడా మన హృదయంలో జ్ఞాపకం చేసుకుంటూ, మనము పూర్ణ ఆత్మతోటి, పూర్ణ బలముతోటి, పూర్ణ శక్తితోటి మనము ప్రేమిస్తున్నప్పుడు మన యొక్క తరతరములన్నీ కూడా ఆయుష్ కాలముతోటి వర్ధిల్లుతూ ఉంటుంది. ఆయుష్ కాలముతోటి దేవుని దయను పొందుకుంటూ ఉంటాము. ఆ దేవుని యొక్క ఆశీర్వాదం, అనగా దేవుని యొక్క దయ, దేవుని సహాయము, దేవుని యొక్క ఆరోగ్యము, దేవుని కాపుదల, దేవుని స్వస్థత, దేవుని సమాధానము, ఆశీర్వాదం అనగానే ఆయన యొక్క దయ. ఆయన దయ మనకు ఆశీర్వాదం, ఆయన కృప మనకు ఆశీర్వాదం, ఆయన స్వస్థత మనకు ఆశీర్వాదము, ఆయన సహాయం మనకు ఆశీర్వాదము. ఆయన యొక్క మాటలు మనం హృదయంలో ఉంచుకొని, ఆయన యొక్క మాటలు మనము ధ్యానం చేసుకుంటున్నప్పుడు, అనగా ఆయనను ప్రేమిస్తున్నప్పుడు
మీరు బాగా ఈ లోకంలో ప్రేమకు నిర్వచనం తెలిసినట్టు వారే మనకు కావలసిన వస్తువు కానీ, మనం ఇష్టపడుతున్న వాటిని కానీ, మనకి ఇష్టపడుతున్న వ్యక్తులు కానీ, దూరముగా ఆ వ్యక్తులు ఉన్న ఆ వస్తువులు మనకు లేకపోయినా ఎంత మనస్తాపము కలత చెందుతూ ఉంటాము. మన హృదయం స్థిరముగా ఉండదు, మన హృదయం నిండు మనసుతోటి ఉండదు. అటురీతిగానే దేవుని యొక్క వాక్యము కూడా నీలో లేకపోతే అంత కలత చెందుతూ దేవుని సన్నిధిలో భయమును భక్తిని కనపరుచుకుంటున్నప్పుడు దినదినము కూడా క్రమక్రమంగా కూడా నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క వాక్యముతోటి ఆయనను బహుగా ప్రేమించినటువంటి నా బహుప్రియుడా అని చెప్పి దావీదు ఏ విధంగా అంటున్నాడో, మనలందరికీ కూడా దేవుడు అటు రీతిగా సంబోధించటకు అవకాశం ఉంటుంది. ఆయనతో మాట్లాడుతూ ఉండాలి పూర్ణ బలముతోటి. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఎటువంటి తలంపులు, ఈ లోక సంబంధమైన మనుషుల తలంపులు, వస్తువుల తలంపులు, సమాజపు తలంపులు, ఎటువంటి పరిస్థితులు కూడా మనం ఆలోచన చేయకుండా దేవుని సన్నిధిలోకి మన పూర్ణ ఆత్మతోటి మనము జీవించబడుతున్నప్పుడు మన యొక్క ఆయుష్కాలము పెరుగుతూ ఉంటుంది. దేవుని యొక్క దీవెనకరమైన మాటలు, ఆశీర్వాదకరమైన మాటలు, ఇదే నీకు ఆశీర్వాదము, ఇదే నీకు దీవెన. డబ్బులు రాకపోతే అయ్యో నాకు ఆశీర్వాదం రాలేదేంటి, ఆరోగ్యం మరి చక్కగా కాకపోతే నాకు ఆశీర్వాదం రాదా, స్వస్థత రాదని కాదు. నువ్వు దీర్ఘాయుష్మంతులుగా దినదినము కూడా జీవించుటే నీకు ఆశీర్వాదం అన్నటువంటి మాటను పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ఈ రాత్రి కాల సమయంలో తెలియపరుస్తూ ఏమన్నా అండి, నీవును నీ కుమారుడులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు. సో సంఘాల్లో మనం అందరం కూడా అనేకమైన బోధనలు ఏంటో కదండి, లేచే ముందు, లేచిన తర్వాత, పండుకునే ముందు మనము ప్రార్థన చేసుకోవాలని పెద్దలు చెప్తా ఉంటారు, సువార్థికులు చెప్తా ఉంటారు, బోధకులు చెప్తా ఉంటారు. దేవుని మాటగా మనము జ్ఞాపకం చేసుకుంటూ మనము లేచిన తర్వాత ప్రార్థన చేయాలి, లేచిన తర్వాత దేవుని మాటను జ్ఞాపకం చేసుకోవాలి, పండుకునే ముందు దేవుని జ్ఞాపకం చేసుకోవాలి, నడుచుచున్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, కూర్చున్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. 139వ కీర్తన ప్రకారంగా చూస్తున్నట్లయితే అక్కడ నీవు నడుచుటను, మాట్లాడటను, కూర్చుండటను, పండుకుంటను సమస్తమును కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నట్టు నేను చూస్తున్నాడు. నీకంటే ముందుగా ఆయన యొక్క ఆత్మ నడిపించబడుతున్న విషయాన్ని మరొకసారి మీ అందరికీ తెలియపరుస్తుంది. నీ హృదయంలో ఆలోచన పుట్టక మునిపే దేవునికి సమస్తమును కూడా తెలుసు. నువ్వు ఏ విధంగా ఉంటావు, ఏ విధంగా నడుచుకుంటావు, ఏ విధంగా జీవించబడుతున్నావు అని నీ యొక్క పేరు మీద లిఖించబడిన గ్రంథములో ఆయన సమస్తమును కూడా, ఈ కంప్యూటర్ ఏ విధంగా అయితే మిల్లీ సెకండ్స్ తోటి, ప్రతి సెకండ్స్ తోటి క్యాలిక్యులేషన్ చేస్తూ ఉంటుందో, నీ యొక్క ప్రతి సెకండ్ కూడా నీ యొక్క జీవ గ్రంథంలో లిఖించబడుతున్నటువంటి ఆ విషయాన్ని మీ అందరికీ తెలియపరుస్తున్నాను ప్రేమపూర్వకంగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సో మనమందరం కూడా ఏం చేయాలంటే, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవను, సో ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ మార్గంలో ఉన్నా సరే, నడుచున్నప్పుడును, పండుకొనుచున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారా బంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. సో నీ గృహంలో, సో పరిశుద్ధ గ్రంథాల్లో, సంఘాల్లో మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యాలు లిఖించి ఉంటాయి. చాలామంది క్రైస్తవ జీవితాల్లో కూడా, మీ గృహాల్లో కూడా దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా ఆ వాక్యాన్ని పెట్టుకుంటూ ఉంటారు, అనేక పటముల ద్వారా లేకపోతే రాసుకుంటూ ఉంటారు. అది ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆ యొక్క వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేస్తాడు. ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉండాలి. పని చేసుకుంటున్నప్పుడు, లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, తింటున్నప్పుడు, ఆ యొక్క గోడ మీద, ఆ యొక్క పలకల మీద, ఆ హృదయంలో మా యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నీకు దీర్ఘాయువు కలుగుతూ ఉంటుంది. చూడండి, చాలామందికి దీర్ఘాయువు కలగటం లేదు, ఆయుష్కాలం వారికి తరిగిపోతూ ఉంది. అనేకమైన చెడు వ్యసనములతోటి, దుర్వ్యసనములతోటి, అనేకమైనటువంటి ఆ యొక్క శరీర కోరికలతోటి, అనేక రోగములతోటి దేవునికి దూరముగా ఉంటూ, దేవుని యొక్క మాటలు వారి హృదయంలో లేక, దేవుని యొక్క సన్నిధి వారి లేక, వారు ఈ లోక సంబంధమైన విషయాలను బట్టి వారి ఆయుష్కాలమును వారికి వారే తగ్గించుకునే విధముగా వారు జీవిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి కాలస్తున్న దేవుని మాటలు వింటున్నట్టు నీవు ఆ దేవుని స్వరమును వింటున్న ఇజ్రాయేలు వినుము అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన యొక్క సంఘములో, మన గృహములో
వీలైతే మన వీధులలో, మన దేశంలో, మన పట్టణంలో కూడా ఆ దేవుని యొక్క వాక్యమును మనము జ్ఞాపకం చేసుకుంటూ వాటిని తెలియపరచబడుతున్నప్పుడు అనేక మంది వారికి రక్షణ కలుగుతూ ఉంటుంది. తద్వారా మనకు ఆనందము, దేవునికి కూడా గొప్ప ఆనందము కలుగుతూ ఉంటుంది. నీ గౌనులలో, మరి నీ పొలములలో, నీ ప్రతి స్థలములలో కూడా నీ హృదయం అనే పలక మీద దేవుడిని ఎలా ఆరాధించాలండి? పూర్ణ ఆత్మతోటి, పూర్ణ బలముతోటి. ఏదో తాత్కాలికమైనటువంటి సమస్యలు తొలగిపోవాలని పర్మనెంట్ హౌస్ ఉన్నటువంటి పరలోక రాజ్యమును బట్టి మనము దేవుని మాటలు స్థిరపరచుకోవాలి. ఆ పరలోకానికి ఎత్తబడినప్పుడు, లేకపోతే చనిపోయినప్పుడు, లేకపోతే దేవుని చిత్తంలో ఉంటే నేను జరిగించబడతాను, వెళ్తానని చెప్పేసి అనేటువంటి ఆలోచనతో ఉండకూడదు. ఎల్లప్పుడూ కూడా దేవుని మాటలు హృదయంలో ఉండాలని మనమందరం కూడా మన కొరకు, మన బిడ్డల కొరకు, మన రాబోయే తరముల కొరకు, ప్రాముఖ్యంగా దేవుని యొక్క నామం మహిమపరచబడటకు వీరు చక్కటి దీర్ఘాయువు కలిగిన వారుగా ఉన్నారు, జీవించబడుతున్నారు, రక్షించబడుతున్నారు, స్వస్థత పొందుకుంటున్నారు, ఆశ్రయించబడుతున్నారు, దీవించబడుతున్నారు. వీరి దేవుడు గొప్ప దేవుడని నీ ద్వారా, నీ విశ్వాసంతో, నీ వాక్య ధ్యానం బట్టి ఆ యొక్క కీర్తనలు 1వ అధ్యాయం 2, 3 వచనాలు చూసినట్లయితే యెహోవా ధర్మశాస్త్రము దీవారాత్రము, ఇక్కడ నడుచున్నప్పుడు, త్రోవలో ఉన్నప్పుడు, పండుకొనుచున్నప్పుడు ఆయన యొక్క ఆజ్ఞలను, ఆయన మాటలు మనము మన హృదయంలో ఉంచుకున్నప్పుడు మనము చేయనంతా కూడా సఫలముగా దేవాదేవుడు చేస్తాడని తెలియపరుస్తూ, మరి చెప్పడిన కొద్ది మాటలను బట్టి ఎల్లవేళ కూడా దేవునికి సంబంధించిన పరిశుద్ధ గ్రంథంలో మరి అనేకమైనటువంటి మాటలు, దేవుని మాటలు తెలియపరచబడుతున్నాయి. మరి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. పక్కవారు ఏది కూడా ఆశించవద్దని చెప్తున్నాడు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. శీఘ్రముగా నీకు స్వస్థత లభిస్తుందని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉన్నది. మరి అన్యులకు దూరముగా ఉండమని చెప్తా ఉన్నాడు. అనేకమైన మాటలు మనము ఈ లోక సంబంధమైనటువంటి జీవితమునకు కావాల్సిన ప్రతి ఒక్క మాట కూడా దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు తెలియపరచబడుతున్నాడు. కాబట్టి ఆయన యొక్క ప్రతి మాట కూడా ఆజ్ఞ ఉంటున్నది. కాబట్టి ఆయన మాటకు మనం మన హృదయంలో ఉంచుకుంటూ, మన హృదయం అనే పలక మీద ఎల్లవేళ్ళ కూడా చూసుకుంటూ, ఈ వాక్యానుసారంగా నేను జీవిస్తున్నానా, ఆచరిస్తున్నానా, నేను గ్రహించి దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించగలిగి జీవించుతున్నానా, నా హృదయం గద్దిస్తుందా, గద్దించటం లేదా అనే ప్రశ్న నీలో ఎప్పుడైతే కలుగుతూ ఉంటుందో, నీలో దేవుడిని అధికముగా ప్రేమించే హృదయంలోకి నువ్వు వెళ్తావని తెలియపరుస్తూ చెప్పడం కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వించును గాక.